ప్రైజ్ లార్డ్. నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. అవును, దేవుని యొక్క సన్నిధి, ఆయన కాపుదల మనతో వచ్చును. ఎక్కడి వరకు వస్తుంది బ్రదర్, ఎప్పుడు వస్తుంది బ్రదర్ అంటారేమో. ఎప్పుడైతే మనం మన దినాన్ని దేవునితో ప్రారంభిస్తామో, ఎప్పుడైతే మనం మన దినాన్ని దేవునితో ముగిస్తామో, దేవునితో మొదలుపెట్టడం, దేవునితో ముగించడం ఏంటి బ్రదర్ అంటారేమో. మనం లేచిన వెంటనే దేవునితో సమయాన్ని గడపాలి. ఎప్పుడు బ్రదర్, ఎక్కడ బ్రదర్ అంటారు. దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన వాగ్దానాన్ని పట్టుకొని మనం ప్రార్థించాలి. ప్రార్థనతో మన దినాన్ని మనం మొదలుపెట్టినప్పుడు, ప్రార్థనతో మన దినాన్ని మనం ముగించినప్పుడు ఆయన సన్నిధి మనకు తోడుగా వస్తుంది. ఆయన సన్నిధి మనకు తోడుగా వస్తే మనం చేసే ప్రతి పని ఆశీర్వదించబడుతుంది. మనం వెళ్ళే ప్రతి మార్గాల్లో మనం క్షేమాన్ని పొందుకుంటాం. మన జీవితాల్లో సంతోషాన్ని మనం పొందుకుంటాం. మన కుటుంబాల్లో ఆనందాన్ని మనం స్వతంత్రించుకుంటాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఇప్పటి వరకు దేవుని తోడు లేకుండా, దేవుని యొక్క సన్నిధి కాపుదల మన మీద లేకుండా మనం బయటికి వెళ్తున్నామేమో, వస్తున్నామేమో, అది మనకు క్షేమం కాదు. బయట ఎంతో ప్రమాదం, ఎన్నో అపాయాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు వంచి ఉన్నాయి. ఈ పాపిష్టి లోకంలో పరిశుద్ధులైన దేవుని యొక్క తోడు, ఆయన యొక్క కాపుదలతో మనం ముందుకు వెళ్ళినట్లయితే మనం చేసే ప్రతి పని ఆశీర్వదించబడుతుంది. మనం వెళ్ళే ప్రతి మార్గంలో మనకు క్షేమాన్ని, భద్రతను దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు.